ఇళ్లల్లో తీసుకున్నట్టయితే కుటుంబ వ్యవస్థలో ఎక్కడో మన పోలీసులు వచ్చి మన అమ్మాయిల్ని కాపాడాలని అనుకుంటాం మనం. ఎందుకు? ఇంట్లో వ్యవస్థ సక్రమంగా ఉండి, క్రమశిక్షణ సరిగ్గా ఉండి, మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలు కనుక మనం మన పిల్లలకి చెప్పగలిగితే ఈరోజు ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ అబ్బాయి క్రమశిక్షణ నేర్పిస్తే ఏ అమ్మాయి వంక ఇంకొక దృష్టితో చూడడు. అది మనం ముందు ఇంట్లో మొదలు పెడదాం. ఇది నా మొదటి విజ్ఞప్తి మీకు. ఎందుకంటే ఇంట్లో పొద్దున్నే లేచి మనం మన పిల్లలకి సమయం ఇద్దాం. ముఖ్యంగా తల్లి తనది ఎంత బిజీ ఉండి ఎటువంటి పని ఉన్నా కూడా కొంత పిల్లలతో సమయం వెచ్చించాలి. ఫోన్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోవచ్చు, చాలా టైం ఉంటుంది దానికి. కానీ ముందు పిల్లలకు కేటాయించాలి. అమ్మాయి ఎటుపోతుంది, అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు. అందరూ ఇప్పుడు ఉండేది 3-4 బెడ్రూమ్ ఇల్లు, అంటే తలుపు తీస్తే కనపడే పరిస్థితి. కానీ ఎంత దూరం ఉన్నామంటే అమెరికాలో ఉన్నా కూడా వచ్చిపోయే వాళ్ళకంటే కూడా దూరం అయిపోతుంది కుటుంబ వ్యవస్థ. ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేషన్ లేదు, ఎవ్వరికి ఒకళ్ళకి మాటలు లేవు. అంటే ఆడపిల్లలని మనం ముందు కాపాడుకుందాం. ముందు కాపాడుకోవాలంటే వాళ్ళకి మనం క్రమశిక్షణ నేర్పిద్దాం. కట్టు బొట్టు మన సాంప్రదాయం నేర్పిద్దాం. ఇది ఉంటేనే లేకపోతే అవతల వాడు తప్పుగా చూస్తున్నప్పుడు నా తప్పేంటని. నిజమే, వాళ్ళు తప్పుగా చూస్తున్నప్పుడు అటువంటి అవకాశాన్ని మనం తగ్గించుకోగలిగే శక్తి మన చేతిలో ఉన్నప్పుడు, అవకాశము ఆస్కారం ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు?